నా ప్రియమైన సహోదరులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సహోదరులారా, ఖురాన్ నేర్చుకునే వారి ప్రాముఖ్యత ఎంత ఉందో తెలుసా? ఖురాన్ నేర్చుకునే వారికి ఎంత పుణ్యం లభిస్తుంది, ఖురాన్ నేర్చుకునే వారి విలువ ఎంత ఉంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే నేను మీకు అతి త్వరలో రానున్న వీడియోస్లో నేను మీకు నూరానీ ఖాయిదా మొత్తం నేర్పిస్తాను. ఈ నూరానీ ఖాయిదా మీరు నేర్చుకుంటే మీరు ఖురాన్ కూడా మీరు చదవగలుగుతారు. ఆటోమేటిక్గా ఖురాన్ అనేది చదవడం వస్తుంది. మొట్టమొదటిగా ఈ నూరానీ ఖాయిదా అనేది నేర్చుకోవాల్సి వస్తుంది. అయితే ఈ నూరానీ ఖాయిదా మొత్తం మీకు నేను నేర్పిస్తాను ఇన్షాఅల్లా. సహోదరులారా, ప్రతి ముస్లిం ఖురాన్ నేర్చుకోవాలి, ఖురాన్ చదవాలి అండి. ఈ ఖురాన్ చదివి వారి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది మనం తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే ఖురాన్ సరిగ్గా నేర్చుకొని దీని పారాయణం చేస్తూ ఉంటారో, ఎవరైతే చదువుతూ ఉంటారో ఎల్లవేళలా, ఖయామత్ నాడు ప్రళయ దినం రోజు ఈ ఖురాన్ అతని కొరకు సిఫారిష్ చేస్తుంది అల్లాహ్ వద్ద అని చెప్పారు. అల్లా వద్ద ఈ ఖురాన్ షరీఫ్ సిఫారిష్ చేస్తుంది, ఎవరైతే చదివారో అతని కొరకు సిఫారిష్ చేస్తుంది అని చెప్పారు. ఏ అల్లా, ఇతడు నన్ను ఎల్లప్పుడూ పారాయణం చేసేది, ఏ అల్లా ఇతనికి నువ్వు స్వర్గాన్ని ప్రసాదించు అల్లా అని ఈ ఖురానే మన గురించి సిఫారిష్ చేసినప్పుడు దీనికంటే మించి మనకేం కావాలి చెప్పండి? ఖురానే మన గురించి సిఫారిష్ చేసినప్పుడు మనం నరకంలో ఎలా పోతాం చెప్పండి? కాబట్టి ఈ ఖురాన్ ప్రతి ఒక్కరూ తప్పకుండా నేర్చుకోవాలి. ఇంకో హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరైతే ఖురాన్ షరీఫ్ ఇరుక్కుంటూ చదువుతూ ఉంటారో అల్లాహ్ తబారక వ తఆలా వారికి రెట్టింపు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పారు. కొందరికి ఖురాన్ పట్ల ప్రేమ ఉంటుంది, చదవాలని ప్రేమ ఉంటుంది, కానీ వారు పర్ఫెక్ట్గా చదవలేరు కదా. కొందరు ఇరుక్కుంటూ చదువుతుంటారు, స్టక్ అవుతూ చదువుతుంటారు కదా, అయినా కూడా వారు కష్టంతో చదువుతూ ఉంటారు. ఖురాన్ పట్ల ప్రేమ వారికి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అల్లాహ్ తబారక వ తఆలా వీరికి రెట్టింపు పుణ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పారు. కాబట్టి మనకు ఒకవేళ రాకపోయినా కూడా ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా మనం చదవాలి, కానీ నిరాశ చెందకూడదు. నేను అతి త్వరలో నేను మీకు మొత్తం అరబ్బీ నూరానీ ఖాయిదా మొత్తం నేను మీకు నేర్పిస్తాను తెలుగులో. కాబట్టి ఈ నా వీడియోస్ని చూసి మీరు నూరానీ ఖాయిదా నేర్చుకుంటారని మరియు ఖురాన్ షరీఫ్ చదవడం నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.